నా కొడుకు కేక్ తినిపించగానే మొత్తం మర్చిపోయి నీ కొంగు పట్టుకుని తిరుగుతాడనుకున్నావా? హ, ఇక వాడు రాడు. ఏంటి కాకి పిల్ల, ఏదో ఒకటి మాట్లాడతావు కదా, మాట్లాడు. ఓ, మౌనమే అర్ధాంగీకారం అంటారు కదా. మీరు ఎన్నెన్ని మాటలు అంటారో అనండి. ఈరోజు మీరు అంటున్నారు, నేను పడుతున్నాను. లేకపోతే తిరిగి ఇచ్చేస్తావా? ఏది నేను ఉంచుకోను. ఇవ్వాల్సిన టైంలో గట్టిగా ఇస్తాను. ఓ, ఈ పొగరు మాటలకేం తక్కువ లేదు. నీకు నాకు ఉన్న ఒప్పందంలో ఎవరు నెగ్గుతారో అది చూద్దాం. నమస్తే అన్నయ్య గారు. నమస్తే అమ్మా. అన్నపూర్ణ వచ్చింది. అంతే కదా, ఏదో ప్రైమ్ మినిస్టర్ వచ్చినట్టు చెప్తారేంటి? నమస్తే వదిన గారు. నమస్తే మణిమ గారు. నీ కూతురు నా కొంప కోడలైంది కదా అని నన్ను వరుసలు పెట్టి పిలవకో. నాకు అలాంటి పిలుపులు నచ్చవు. ఏంటి, అర్థమైందా? అర్థమైంది మణిమ గారు. వచ్చిన విషయం ఏంటో చెప్పు. సంక్రాంతి పండక్కి అల్లుణ్ణి కూతుర్ని పిలుద్దామని వచ్చాను. బట్టలు పెట్టడం ఆనవాయితీ కదమ్మా. ఇద్దరిని తీసుకెళ్లి బట్టలు పెట్టాలనుకుంటున్నాను. ఏంటి, బట్టలు పెడతావా నువ్వు? నీకే తిండికి లేక వచ్చే పెన్షన్ మీద కూతురు మీద ఆధారపడుతున్నావు. నా కొడుకుని తీసుకెళ్ళి ఏం బట్టలు పెడతావు? పట్టుబట్టలు పెడతావా? లేకపోతే ఒక ముతక లుంగి 2 మూరలు కండువా కప్పుతావా? అత్తయ్య గారు, అదిగా నీ కూతురు వచ్చింది. కావాలంటే దాన్ని తీసుకెళ్ళు. నా కొడుకు రాడు. వస్తాడో రాడో తర్వాత విషయం. ముందైతే ఇంటికొచ్చిన వాళ్లతో మీరు ఇలాగేనా మాట్లాడేది? నేనే తప్పు మాట్లాడలేదే. మీ అమ్మ దగ్గర ఏముందో ఏం లేదో నాకు తెలీదా? అలాంటి ఆమె నా కొడుక్కి బట్టలు పెడుతుందంట, బట్టలు. ఇలాంటి పద్ధతులన్నీ చెప్పి నా కొడుకుని పండక్కి నా దగ్గర లేకుండా చెయ్యాలనేదే మీ తల్లి కూతుళ్ళ పన్నాగం. చూడండి అత్తయ్య గారు, మీరు ఏం చూసుకొని ఇలా పేట్రేగిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలో డబ్బు హోదా ఉన్నవాళ్ళు, కీర్తి ప్రతిష్టలు ఉన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళెవరూ మీలా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడే వాళ్ళు ఉండరు. మంజు, నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడకమ్మా. నేను మాట్లాడాలమ్మా.